నమస్తే ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి చాలామంది పెద్ద ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. కానీ భారతీయ కుటుంబంలో ప్రజాస్వామ్యం లేనిదే భారతీయ సమాజంలో ప్రజాస్వామ్యం ఉండడానికి అవకాశమే లేదు. కుటుంబం, సమాజ వ్యవస్థలోని నియంతృత్వం మన అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లోకి పాకింది. దీన్ని క్రమంగా సర్దుబాటు చేసుకోకపోతే ఇండియాలోని ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ప్రజాస్వామ్యంలో మీడియా బలంగా ఉండాలి. న్యాయ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే సమన్యాయం. అవినీతి రహిత అధికార యంత్రాంగం అవసరం. సుప్రీంకోర్టు నుంచి 4 సంచలన తీర్పులు. 30% పైగా ప్రజలు పోలింగ్లో పాల్గొనటం లేదు. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం బలంగా నిలబడాలంటే కుటుంబ వ్యవస్థతో పాటు ఎన్నికల వ్యవస్థలో నిజమైన ప్రజాస్వామ్యం ఉండాలి. అలాగే మీడియా చాలా బలంగా ఉండాలి. దానికి సమాచార హక్కు మద్దతుండాలి. న్యాయ వ్యవస్థ కూడా బలంగా ఉండే చట్టపరమైన పాలనకు అవకాశం ఏర్పరిచి అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించాలి. ఎన్నికల వ్యవస్థ పట్ల ప్రజల్లో నిర్లిప్తత, మీడియా, చట్టసభల సభ్యులు, అధికార యంత్రాంగంలో అవినీతి, అవకాశవాదం వల్ల ప్రజాస్వామ్యం బలపడటం లేదు. సమీప భవిష్యత్తులో బలపడే అవకాశాలు కూడా కనిపించటం లేదు. సుప్రీంకోర్టు ఈ పరిస్థితిలోని తీవ్రతను గమనించే ఇటీవల ఎన్నికల రంగంపై 4 సంచలన తీర్పులిచ్చింది. ఈ 4 తీర్పులు సజావుగా అమలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం సక్రమంగా వేళ్లూనుకోవచ్చు. ప్రస్తుతం ఎన్నికల్లో పాల్గొనే వారి సంఖ్య మొత్తం ఓటర్లలో 60 నుంచి 65% మించటం లేదు. 30% మంది పైగా ప్రజలు ఓటింగ్లో పాల్గొనకపోవటమే ప్రజాస్వామ్య మౌలిక వైఫల్యంగా పేర్కొనవచ్చు. అందువల్లనే నిర్బంధంగా ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనేలా చట్టాలుండాలని రాజకీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో ఇటువంటి మార్పులు తీసుకురావటం కొంచెం కష్టం కావచ్చు. నిరక్షరాస్యులు, గ్రామీణులు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ పట్టణాల్లోనూ నగరాల్లోనూ ప్రజలు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొనటం లేదు. ఇది నిజానికి ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధానంగా లబ్ధి పొందింది పట్టణ ప్రజలు, నగర ప్రజలే. కానీ వారిలో 50% మంది కూడా పోలింగ్లో పాల్గొనటం లేదు. ప్రలోభాల ప్రభావంలో ఓటర్లు, నాయకుల విశ్వసనీయతపై సందేహాలు, ఉన్నత భావాల స్థానాల్లో రాజకీయ స్వార్థం, ఓటర్ల చేతికి తిరస్కరణ బాణం. పల్లె ప్రజలు పోలింగ్లో పాల్గొనటానికి వారికి రాజకీయ పార్టీలు చూపే ప్రలోభాలే కారణమన్న అభిప్రాయం కొందరిలో ఉంది. ఇండియాలో ఎన్నికల వ్యవస్థ ప్రారంభమైన తొలి దశలో ఈ ప్రలోభాలకు లోబడే వారి శాతం చాలా తక్కువగా ఉండేది. అప్పుడు కూడా గ్రామీణ ప్రజలే ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇప్పుడు ప్రలోభాలకు లొంగే శాతం విపరీతంగా పెరిగిపోయింది. పార్టీలకు కార్యకర్తలు లేకుండా పేడు వర్కర్లు మాత్రమే తయారయ్యారు. నాయకులు ఓటర్లను హోల్సేల్గా కొనుగోలు చేస్తున్నారు. ప్రజలకు, ఓటర్లకు తమ నాయకులు ప్రజాసేవ కోసం కాకుండా ప్రైవేటు లాభాలు పెంచుకోవటానికి రాజకీయాల్లోకి దిగారని బాగా తెలిసింది. అందువల్ల ఎన్నికల్లో ఉన్నత భావాల స్థానంలో రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు చోటు చేసుకున్నాయి. రోజురోజుకు ఎన్నికల వ్యవస్థ మరింత దిగజారిపోతున్న సూచనలు కనిపిస్తున్న తరుణంలోనే సుప్రీంకోర్టు ఎన్నికల వ్యవస్థ గురించి 4 తీర్పులు చెప్పింది. అందులో ఒకటి, పోటీలో ఉన్న అభ్యర్థులనందరినీ తిరస్కరించి ఎవరికీ ఓటు వేయటం లేదని తన నిరసనను నమోదు చేసే అవకాశం కల్పించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లోనే ఈ తాజా మార్పును అమలు చేయడానికి ఎన్నికల సంఘం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఆ విధంగా సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తీర్పు వెంటనే అమల్లోకొచ్చినట్లయింది.
నేరచరితులైన చట్టసభల సభ్యులకు 2 సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడితే అటువంటి వారు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు కావడమే కాకుండా ప్రస్తుతం ఉన్న సీటును కూడా కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవరించడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ చివరకు ఆ సవరణ సాధ్యం కాలేదు. నేరచరితులపై సుప్రీంకోర్టు తీర్పు. ఆర్డినెన్స్ తెచ్చేందుకు విఫలయత్నం. బలపడుతున్న మధ్యతరగతి అభిప్రాయం. నేరచరితులకు గట్టి హెచ్చరిక. పార్టీలకు జ్ఞానోదయం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పార్లమెంటు తీర్పును నిలువరిస్తూ బిల్లును ప్రవేశపెట్టం, ఆ బిల్లును రాజ్యసభ తిరస్కరించడం, ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రయత్నించడం, రాహుల్ గాంధీ దాన్ని వ్యతిరేకించడం, ఆర్డినెన్స్ ను ఉపసంహరించడం వంటి పరిణామాలన్నీ ఇటీవల జరిగినవే. ఇండియాలో మధ్యతరగతి ప్రజాభిప్రాయం బలపడుతుందనటానికి దీనిని సంకేతంగా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం పరిణామాల్లో ఇప్పటికే 2 ఎంపీలు తమ సీట్లను కోల్పోనున్నారు. శిక్ష తరువాత 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధానికి గురికానున్నారు. దీనివల్ల కూడా రాజకీయంలో నేరచరితులకు గట్టి సంకేతం ఇచ్చినట్లయింది. రాజకీయ పార్టీలు ఇక ముందు ఎన్నికల్లో సచ్చరిత్రులను మాత్రమే నిలబెట్టేందుకు తప్పక ప్రయత్నిస్తాయి. ఎన్నికల తర్వాత తమ ఎమ్మెల్యేలపై కానీ ఎంపీపై కానీ నేరారోపణ జరిగి 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడితే దానివల్ల తమ పార్టీ ప్రజల ముందు పలచనైపోతుందని వారు గుర్తిస్తున్నారు. రాజకీయాలు చాలా పవిత్రమైన కార్యక్రమం. రాజకీయ నాయకులు సమాజానికి నేతృత్వం వహిస్తారు. కాబట్టి వారు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కానీ 66 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజకీయ నాయకులు ప్రజలను వంచారు. సామాన్య ప్రజలు విద్య, వైద్యం, కూడు, గుడ్డ, నీడ కోరుతుంటే రాజకీయ నాయకులు ప్రకృతి సంపదను, ప్రజా సంపదను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై భారతీయులకు తిరుగులేని విశ్వాసం. ఇరుగు పొరుగు దేశాల్లో సైనిక పాలనలు. సామాన్యులకు ఓటు హక్కులు విశ్వాసం. పోలింగ్లో తక్కువగా పాల్గొంటున్న ధనికులు. ప్రజాస్వామ్యం మీద భారతీయులు తిరుగులేని విశ్వాసం కలిగి ఉన్నారు. అందువల్లనే ఇండియాతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన అనేక దేశాల్లో తిరుగుబాట్లు, సైనిక పాలన వచ్చినప్పటికీ ఇండియా ఇప్పటికీ తన ప్రజాస్వామిక వ్యవస్థను కొనసాగించగలుగుతోంది. కొత్త వర్గాలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలు సాధికారికత పొందటం వల్ల ధనిక వర్గాల కంటే పేద వర్గాలలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం పెరుగుతోంది. అందువల్లనే వారు ఎక్కువ శాతం ఓటింగ్లో పాల్గొంటే ధనికులు ఓటింగ్లో తక్కువ శాతం పాల్గొంటున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నో వైఫల్యాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎన్నికల వ్యవస్థలో మొదట గుణాత్మకమైన మార్పులొస్తే కొన్ని పరిష్కారాలు లభించవచ్చు. పోలింగ్ అయిన ఓట్లలో 30% లోపుగా ఓట్లు వచ్చిన పార్టీలు కూడా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. కేంద్రంలో కూడా ఇటీవలి కాలంలో అతి తక్కువ ప్రజల మద్దతు ఉన్న రాజకీయ పార్టీలు కూడా అధికారంలోకి వచ్చేస్తున్నాయి. యూపీలో 24% ఓటర్లతో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2008లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 34.76% ఓట్లొస్తే బీజేపీకి 33.86% ఓట్లొచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్కు అదనంగా 1.8% మాత్రమే ఓట్లొచ్చాయి. సీట్లు మాత్రం అదనంగా 42 వచ్చి అధికారంలోకి వచ్చింది. దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా దేశవ్యాప్తంగా 30% కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. దేశంలో మొత్తం 74 కోట్ల మంది ఓటర్లుంటే 12 కోట్ల కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే దేశంలోని ఓటర్లలో 6వ వంతు ఓటర్ల మద్దతు ఉన్న పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతూ దేశ ప్రజల నుదిటి రాతలను రాసే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం వంటి కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్న పార్టీకి
ప్రజాస్వామిక నైతిక అధికారం ఏ మేరకు ఉన్నదో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి తెలుసుకోవచ్చు. భారత రాజ్యాంగం కొన్ని నియమాలతో ఏర్పడింది. ఎన్నికల పద్ధతి కూడా అలాగే ఉంది. ఇవన్నీ సమూలంగా మార్చటం ఎప్పటికీ సాధ్యం కాదేమో. వియత్నాం పేరు చెప్తే విప్లవకారులకు రక్తం ఉప్పొంగిపోతుంది. ప్రపంచంలో అతి బలీయమైన అగ్రరాజ్య సైన్యాలను గెరిల్లా యుద్ధ పద్ధతుల ద్వారా చిరాకుపరిచి ఓడించిన ఘనత వియత్నాం విప్లవకారులదే. అటువంటి గెరిల్లా యోధులకు నాయకత్వం వహించిన జనరల్ ఓగుయాన్ జియాప్ 102 సంవత్సరాల పండు వయసులో మరణించడంతో వియత్నాం విప్లవ చరిత్రలోనే కాకుండా ప్రపంచ విప్లవ చరిత్రలో ఒక శకం ముగిసినట్లే. మిలిటరీ కళాశాలలో చదువుకోని జనరల్ జియాప్ ఫ్రెంచ్ సైన్యంపై ఘన విజయం. అమెరికన్లకు వియత్నాం గెరిల్లాల గుణపాఠాలు. రెడ్ నెపోలియన్ బిరుదు పొందిన జనరల్ జియాప్. బూట్లు కూడా లేని గెరిల్లా సైన్యం. జనరల్ జియాప్ ఏ మిలిటరీ కళాశాలలోనూ చదువుకోలేదు. కానీ అప్పుడు ఆయన పాటించిన గెరిల్లా యుద్ధ పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో పరిశోధన జరుగుతోంది. వియత్నాంను సామ్రాజ్యవాదుల నుంచి విముక్తం చేయడానికి ఫ్రెంచ్ సైన్యాలను పారద్రోలడంలో ఈ జనరల్ కీలక పాత్ర వహించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం విస్తరించకుండా అణిచివేస్తానని బీరాలు పలికిన అమెరికన్లకు వియత్నాం గెరిల్లాలు గుణపాఠం నేర్పించారు. వియత్నాంలో తాము విజయం సాధించడం అసాధ్యమని గుర్తించిన ప్రపంచంలోని అతి శక్తివంతమైన అమెరికన్ సైన్యం తన దేశానికి తిరిగి పోవాల్సి వచ్చింది. జనరల్ జియాప్ వియత్నాం జాతిపిత వ్యవస్థాపక అధ్యక్షుడు యోచెమిన్కు అత్యంత సన్నిహితుడు. జాతి ప్రజలందరూ ఆయనను ఆరాధించేవారు. ఆయనను రెడ్ నెపోలియన్ అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆయన నాయకత్వం వహించిన సైన్యానికి సరైన ఆయుధాలు లేవు. వేసుకోవడానికి యూనిఫాంలు లేవు. కాళ్లకు బూట్లు లేవు. పాత టైర్ల నుంచి తయారు చేసిన చెప్పులను ధరించి వీరు అడవుల్లో తిరిగేవారు. కాని అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టగలిగారు. 1954లో ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించడానికి వియత్నాం గెరిల్లా సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు, సహనం మిలిటరీ చరిత్రలకు ఎక్కాయి. అమెరికాలో పుట్టి పెరిగిన ఎగ్నెస్ స్మెడ్లీ చైనా సందర్శించి చైనా విప్లవ సైన్యం జనరల్ బూటే జీవిత చరిత్రను అజరామరం చేసింది. అటువంటి రచయిత్రి జనరల్ జియాప్కు తారసపడలేదు. లేకపోతే ఆయన జీవిత చరిత్ర కూడా ప్రపంచ సాహిత్యంలో స్థానం తప్పక సంపాదించేది. వియత్నాం ప్రజలు ఫ్రెంచ్ సైన్యంపై సాధించిన ఘన విజయం వల్లనే వియత్నాంకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇండియా చైనా సరిహద్దుల్లో సామ్రాజ్యవాద శక్తులు పతనం కావడానికి ఈ విజయం దారితీసింది. వియత్నాం గెరిల్లాలు సాధిస్తున్న విజయాలు ఇతర దేశాల స్వాతంత్ర యోధులకు స్ఫూర్తినిచ్చాయి. వియత్నాంను ఏకీకృతం చేసిన జనరల్ జియాప్ గెరిల్లాకు ప్రాణాల మీద తీపి లేదు. హోచిమిన్ అడుగుజాడల్లో జనరల్ జియాప్ సైనిక వ్యూహాలపై పుస్తకాల రచన. అమెరికా రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా మద్దతున్న దక్షిణ వియత్నాం ప్రభుత్వాన్ని 1975 ఏప్రిల్లో జనరల్ జియాప్ సేనలు ఓడించాయి. అంతకుముందు కమ్యూనిస్టేతర భాగాలుగా విడిపోయిన వియత్నాం జనరల్ జియాప్ కృషి ఫలితంగా ఒకే దేశం అయ్యింది.
ప్రపంచంలో కమ్యూనిజం విస్తరించకుండా చూసేందుకు వియత్నాంకు వచ్చిన అమెరికన్ సైన్యాలు వియత్నాం ఊబిలో దిగబడిపోయాయి. విశృంఖలంగా ఆధునిక ఆయుధాలు, రసాయనిక ఆయుధాలు ఉపయోగించి నాగరిక ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. హిరోషిమా, నాగసాకిల మీద అణ్వాయుధాలు ఉపయోగించి అప్రతిష్ట పాలైన అమెరికా ప్రభుత్వానికి అమెరికా ప్రజాభిప్రాయం ప్రతికూలంగా మారింది. విదేశాలలో వైమానిక దాడులను నిలిపివేసి తర్వాత వియత్నాం నుంచి ఓటమి మూటకట్టుకుని వైదొలగాల్సి వచ్చింది. లక్ష్యాల సాధనకు తన ప్రాణాలను, తన సహచరుల ప్రాణాలను జనరల్ జియాబ్ పణంగా పెట్టేవారు. తన పోరాటాల్లో సైనికుల మరణం ఎక్కువగానే ఉండేదని జనరల్ జియాబ్ అంగీకరించేవారు. వియత్నాంకు స్వాతంత్ర్యం, వియత్నాం ప్రజల స్వేచ్ఛ కంటే సైనికుల ప్రాణాలు విలువైనవి కావని ఆయన స్పష్టం చేసేవారు. ఆయన నాయకుడు హోచిమిన్ కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉండేవాడు. జనరల్ జియాబ్ సైనిక తంత్రంపై అనేక పుస్తకాలు రాశారు. అవి అనేక సైనిక కళాశాలల్లో పాఠ్య గ్రంథాలుగా తయారయ్యాయి. జనరల్ జియాబ్ ఆస్పత్రిలో చేరే వరకు దేశ రాజకీయాలలో జరిగే పరిణామాలను జాగ్రత్తగా గమనించేవారు. ప్రపంచ నాయకులు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి ముచ్చటించేవారు. తాను రాసిన పుస్తకాలు వారికి బహుకరించేవారు. ఆయనతో ఫోటోలు దిగడం అరుదైన గౌరవంగా ప్రపంచ నాయకులు భావించేవారు. హనోయ్లో ఈ జనరల్ కోసం చుట్టూ తోట ఉండే భవనం నిర్మించారు. ఆయన జీవితం తొలి దశలు జర్నలిస్టుగా పనిచేశారు. మావో జెడాంగ్, జనరల్ చూటే, హోచిమిన్, జనరల్ జియాబ్ ఆసియా దేశాలు సృష్టించిన అరుదైన నాయకులు. రాజకీయ నాయకత్వమే కాకుండా సైనిక నాయకత్వం వహించి స్వేచ్ఛ కోసం ప్రాణాలైనా గడ్డిపోచగా ఎంచాలని ప్రజలకు నూరిపోశారు. అన్యాయాన్ని నిరంతరం ఎదిరించటం అలవరిచారు. ప్రపంచంలో ఇటువంటి భావజాలం క్రమంగా అరుదైపోతున్న సూచనలు కనిపిస్తున్న తరుణంలో కొత్త నాయకుల కోసం ప్రపంచం ఎదురుచూస్తున్నది. తిరుగుబాట్లు, విప్లవాలు ఒకరు కోరుకున్నంత మాత్రాన రాని మాట నిజమే. దుర్భరమైన సామాజిక పరిస్థితులు, బతుకుతెరువు భారమైనప్పుడు మాత్రమే తిరుగుబాట్లు ముంచుకొస్తాయి. వ్యక్తులు వాటికి నాయకత్వం ఇస్తారు. అటువంటి వ్యక్తి జనరల్ జియాబ్. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.